అందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి వల్ల ఒకవేళ మీకు ఒకవేళ ఇప్పటి వరకు కొంచెం తక్కువ పడి లేకపోతే మొత్తానికి డబ్బులు పడని వారి కోసం అయితే ఈ వీడియో అన్నమాట. పూర్తి వరకు చూసినట్లయితేనే మీకు డబ్బులు అనేవి ఎవరికి పడుతున్నాయి, అలాగే ఇప్పటి వరకు పడని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలుసు కదా. తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరు కూడా షేర్ చేయలేదో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే మిస్ అవ్వడైతే కావడం అయితే జరుగుతుంది. అప్డేట్ ఏందో కాదండి, 5 ఎకరాల లోపు ఈ మార్చి 31 లోపు అయితే ఇక డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడు 4వ విడత అన్నమాట. మీకు తెలియదు అనుకుంటా, మనకు రైతు భరోసాను అయితే ఇప్పుడు విడతల వారీగా విడుదల చేయడం జరుగుతుంది కదా. దీనికి సంబంధించి కూడా అందరికైతే చాలా మందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది. ఇక ఎన్ని ఎకరాలు అంటే మరి పడ్డాయి అనేది మీరు అంటున్నారు, మరి ఎక్కడెక్కడ పడ్డాయి, అలాగే మరి ఎంతవరకు వాస్తవం అనేది కూడా మీరుకైతే పూర్తిగానైతే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. 3 ఎకరాల లోపు 60% అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఈ ఏవైతే 4 ఎకరాలు ఉన్నాయో, మరి 5 ఎకరాలు ఉన్నాయో, మరి 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిర్రని చెప్పిర్రు. కట్ ఆఫ్ పెట్టినట్లయితే మరి వీళ్ళు రైతులు కాదా, వీళ్ళు పొలం సాగు చేస్తలేరా, పంట పెట్టుబడి సాయం అనేది ఎప్పుడు అందుతుందా అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఈ గమ్మత్ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో గమ్మత్గానే అలాగే మనకు ప్రయోజనం అందరికైతే రైతులకైతే ఎంతో అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీ దగ్గర నుంచి ఒక ఆటాన చారాన కూడా మీ దగ్గర నుంచి ఆశించామన్నమాట. తప్పకుండా నేను షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డబ్బులు అయితే మన దెబ్బకే ప్రభుత్వం కూడా అందరి రైతు భరోసా పడతలేవు. అక్కడక్కడ ఇప్పుడు ఇప్పటికే అసెంబ్లీలోనైతే ప్రభుత్వంపై కూడా బాగా ఒత్తిడి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అన్నమాట. ఎట్టకేలకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అన్నమాట ముచ్చట. మళ్ళీ మంచి ముచ్చట్లతోనైతే మళ్ళీ కలుసుకుందాం.